అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 25వ తేదీ ఆదివారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. ఆర్డర్ కొరకు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 9007064002. కన్యారాశి వారికి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందినం. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగనం. ఆదాయ మార్గాలు పెరిగినం. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తెలుగున. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని అనుకున్నట్లు పూర్తి చేస్తారు. పేరు ప్రతిష్టలు పెరిగిన. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడడం. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగడం. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగునం. చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగునం. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చెయ్యవద్దు. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొత్త బాధ్యతలు ఏర్పడిన. చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. అదేవిధంగా సంతోషకరమైనటువంటి శుభవార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరిస్తారు. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పరపచ్చాలు తెలుగునం. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడినం. తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగునం. ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఆస్తి విలువలను పెంచే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఏర్పడుతుంది. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం. ఆరోగ్యం సహకరిస్తుంది. అధికార లాభం ఏర్పడుతుంది. చేసే పనిలో మరింత శ్రద్ధ పెరుగుతుంది. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడడం. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆలోచనలకు విలువ ఇవ్వడం చాలా మంచిది. లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు పనిచేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది.
గతం కంటే శుభకాలమనే చెప్పవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేస్తారు. మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. లక్ష్యాలకు చేరువవుతారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులను కలుపుకొని పోవటం చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగుతారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.